హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే సమ్మర్ హాలిడేస్తో కావడం మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఈ వారం తీసుకొని అయితే మా పొలం దగ్గరికి వెళ్దామని, ఇంట్లో బోర్ వస్తుందంటే వెళ్ళాము. లిటరల్లీ మా డాడీ ట్రాక్టర్ ఎలా నడుపుతున్నా కానీ నాకైతే ఆ ట్రాక్టర్లో చుట్టే ఎంత ఎత్తేసిందమ్మా. ఈ ట్రాక్టర్ ఎప్పుడు దిగుతున్నా అనిపించింది. ట్రాక్టర్లోనే ఎందుకు వెళ్ళాలి అనుకుంటుండొచ్చు. మా డాడీ కూడా పొలం దగ్గర పని ఉందంట, అందుకనే ట్రాక్టర్లో అయితే వెళ్తుంది. మనకి ఎక్కడ ఉన్నా వాళ్ళు గడ్డి మా పొలం దగ్గర అయితే మా డాడీకి ఏం పడుతుందంటే గడ్డి కట్టలు పెట్టాలంట. అందుకే మా ట్రాక్టర్ తీసుకుని అయితే మా డాడీ వెళ్తుండు. మా తమ్ముళ్ళు మా చెల్లి అయితే ఎప్పటి నుంచో అంటారు మనం పోదామని. రేపు పోదాం అనుకుంటే నేను ఈరోజు తీసుకొని అయితే వెళ్తున్నాను. ఫైనల్లీ ఇదే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాము. మా బాయ్ దగ్గరికి వచ్చినాక నాకు ప్రశాంతం అనిపించింది. అమ్మాయి ట్రాక్టర్ దిగుతాము అన్న ఫీల్లో ఉన్నా. పొలం దగ్గరికి అంటే రాలేదు మా చెల్లి వాళ్ళు. మా పొలం పక్కకు ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో స్విమ్మింగ్ పూల్లో ఇంకా ఎక్స్ట్రా గేమ్స్ ఉంటాయి అని అంటే వచ్చారు. దానికోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళని పర్మిషన్ అడగడానికి కోసం అని మా డాడీ అడిగిండు. మా పొలం దగ్గర అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ వెళ్ళిపోదామంటే వచ్చారు. ఈ జనరేషన్ పేరెంట్స్ అందరూ ఆస్తులు అమ్ముకొని మంచిగా లగ్జరీగా ఉందామని చూస్తుంటే మా పేరెంట్స్ మాత్రం ఆ ఉన్న ఆస్తిని కాపాడటానికే ఉన్నారు. మా పేరెంట్స్ అయితే అసలు కమ్మాలని థాట్ కూడా రాదు మా వాళ్ళకి. తాతలు సంపాదించిన పెద్ద ఆస్తులు ఏమీ లేవు మాకు. మా తమ్ముడు అయితే వాళ్ళ దగ్గర పెండ చేస్తున్నాడు. చదువుకోమని చదువుకోరు కానీ పండ్లకైతే పనికొస్తాడు కదా తమ్ముడా. ఇక వీటికైతే పనికొస్తాడు వీడు. ఇటు చూడరా, అందుకే మంచి చదువుకోరులా. ఈ పండ్లకైతే పనికొస్తాడు వీడు. చదువుకో అంటే చదువుకో శాతం కాదు, స్కూల్ పోయే శాతం కాదు, చదువుకో శాతం కాదు, ఏ శాతం కాదు. ఈ పండ్లకు పనికొస్తాడు. ఫ్యూచర్లో ఏం చేస్తావురా? 10th కూడా పాస్ అవుతావు కావాలా? కొద్దిసేపు అయితే మా తమ్ముని ఆట పట్టించాను. మా డాడీ అయితే గడ్డి కట్టలు ఇట్టడానికి అయితే మా డాడీ వెళ్ళిపోయిండు. మా అమ్మ అయితే మా మమ్మీ దగ్గర పోయి మా మమ్మీని వదిలిద్దామని మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్తాను. మా మమ్మీ కూడా ఎంత కర్రగా ఉన్నా తెల్లగా కడుగుదామని ట్రై చేస్తున్నది. తెల్లగా కాదు కదా, ఎంత కడిగినా కర్రగానే ఉంటుంది కదా. తోకని కూడా రాస్తుంది మా మమ్మీ. వీళ్ళంతా ఎవరంటే మా చెర్రీ అని ఫ్రెండ్స్. ఐజు 10th అయిపోయింది. ఐజు బిజినెస్ పెట్టి ఇదే పని. డ్యాన్స్ చేస్తుంది ఆవుతోటి. ఆవును తీసుకురా అంటే ఆవుతో డ్యాన్స్ చేస్తుంది. మా తమ్ముడైతే ఇలాంటి దానికి పర్ఫెక్ట్గా వాడైతే దబ్బా వేసేస్తాడు. ఇవన్నీ చిన్న లాగలు, బుజ్జి లాగలు అనుకోండి. మా తమ్ముడైతే ఆ పెండ ఇవ్వడం అయిపోగానే అంతా క్లీన్ చేస్తుండు, ఊడుస్తుండు. ఏదైనా వీడియో ఇస్తుంటే వాడు వద్దక్క తీయకక్క అని అంటుండు. మామూలు కానీ సిగ్గు అవుతుందంట, ఫాలోయింగ్ తగ్గిపోతుందంట. ఏడుస్తుండు, సిగ్గు అవుతుందంట ఇంటికి. మళ్ళీ బిజినెస్ చేస్తాడు. బిజినెస్ ఆవుల బిజినెస్. సిగ్గుపడేటోడు. పని చెప్పమంటే మాకు మస్తు పని చెప్తాడు ఇడైతే. ఇంకైతే ఓవర్ యాక్షన్కి బ్రాండ్ అమెజాన్. మా చెల్లె వెళ్ళి నాగలకి అయితే నీళ్ళు పెడుతుంది.
నేనేం చేస్తాను అనుకుంటారా, వీడియోలు తీస్తున్నా, నేనేం ఏం చెయ్యం. స్కై ఎంత బాగుంది నిజంగా, మస్తు వస్తుంది ఇసుగా. ఇవి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్? 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. అన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్స్ అని రా మామ అట్లా. ఈ పెద్ద పిచ్చ ఆమె, దిస్ గాయ్. అక్కడ కనిపిస్తున్న వెంచర్లలోనే అన్ని స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. మా తమ్ముడు అయితే అడగడానికి అయితే వెళ్తారు, స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఉన్నాయా లేవా పర్మిషన్ అడగడానికి అయితే వెళ్తారు. వాళ్ళు పర్మిషన్ తెచ్చినాక వెళ్ళి మనం కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఫైనల్లీ పర్మిషన్ తీసుకుని వచ్చారు, వచ్చి కాల్ చేసి మేము వెళ్ళినాం. మా కర్రోడు ఇక్కడ కూడా వెళ్ళి మనం వీడియోస్ తీసుకోవడం మన బ్యాడ్ లక్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవు. కొద్దిసేపు వెళ్ళి ఉయ్యాల దూగి వచ్చినాము. ఉయ్యాల ఊగడమేమో కానీ ఆ బ్రహ్మానందం స్పీడు యాపంలో అన్నాక కూడా అక్కడుంది నా పాదం. కర్రోడా ఇప్పుడైతే కాళ్ళతో ఉత్తాడు అనుకోండి, నేను పిచ్చేసి అంటారు. ఈ సో హ్యాపీ అందరం నల్లమే సోకులాడి బాగా కష్టపడిపోతున్నామని అక్కడ ఉన్న అంకుల్ వాళ్ళని అయితే వాటర్ అడుక్కొని తీసుకుని వచ్చి మా తమ్ముడు. మేము తాగి అయితే మళ్ళీ ఉయ్యాలు కూడా స్టార్ట్ చేస్తాం. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.